ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. శబరిమల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇష్యూ అనేది కూడా రైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈసారి అయితే బంగారు మాయమైపోవడం కాదు. ఏంటిది అసలు? హిందుత్వానికి వ్యతిరేకమైనటువంటి మతాల వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. సో కాబట్టి స్వామివారికి అరవణ పాయసం తెలుసు కదా, బ్లాక్ కలర్, అది తయారు చేయడానికి కాంటాక్ట్ ముస్లింలకు ఇచ్చారు. ఉమ్మేయడమో ఇంకోటి ఏదో కలపడం ఏదో ఉంటుంది. అంటే ఎలాంటి విషయాల్లో మన హిందువులు బాధ్యత తీసుకోవాలి అని మీరంటారు? ఇప్పుడు సెక్యులరిజం అంటే ఏంటి, ఎందులోనూ వెళ్ళి పెట్టకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంటండి, వాచ్ డాగ్, నాట్ బైటింగ్ డాగ్. దీపావళి వచ్చిందంటే ఖచ్చితంగా ఢిల్లీలో క్రాకర్స్ కాల్చకూడదు. మరి దాని గురించి ఏమంటారు? నేను చెప్పానుగా, పొజిషన్లో నువ్వు కూర్చునేంత వరకు ఆ పొజిషన్ వాళ్ళు ఇలాగే ఉంటారు. ఓకే, మీ సాంగ్ ఒకటి బయటికి కూడా వచ్చి అందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి? ఇంకోటి రెడీ అయింది, ఇవాళే వచ్చింది, కొద్ది రోజుల్లో దాన్ని రిలీజ్ చేస్తాం. అది కూడా సేమ్ ఆ టైప్లోనే ఉండబోతుందా, కొంచెం వ్యంగ్యంగా? కానీ అలా కాదు, ప్రశస్త హైందవ ప్రజానీకమును. అసలు మీ గోల్ ఏంటి? గోల లేకుండా ఉండడమే గోల్. అంటే ఇంత పబ్లిసిటీ చేయడం వల్ల, రావడం వల్ల కానీ ఒక రాజకీయ కోణం ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు. మరి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు మీరు అన్నదే అనుకుందాం, నాలాంటి వాడు ఎవడన్నా నిలబడితే కనీసం ఇక నిలబడితే మాత్రం అది అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా శబరిమలయ గుడిలో మరి బంగారం అనేది కూడా తగ్గడము అండ్ దానికి సంబంధించి జరుగుతూ ఉన్న విషయాలు కానీ, ఇంకొకటి దీపావళి పండగ వస్తూ ఉందంటే ఢిల్లీలో దీపావళికి చేసుకోకూడదు అండ్ క్రాకర్స్ కాల్చకూడదు అని ఇలాంటివి ప్రత్యేకంగా ఓన్లీ హిందువుల పండుగలకు మాత్రం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా కాదు, చాలా ఇష్యూస్ అనేది కూడా జరుగుతున్నాయి. మరి దీని గురించి మనకు చెప్పడానికి, ఆయన మాటల్లో వివరించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు రాధా మనోహర్ దాస్ గారు. మరి ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం. గురుగారు నమస్తే. హరే కృష్ణ. ఎలా ఉన్నారు గురుగారు? చాణక్య బాగున్నాను. గురుగారు, ప్రతి సంవత్సరం శబరిమల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ అనేది కూడా రైజ్ అవుతూ ఉంటుంది. మరి పోయినసారి అయితే రానిచ్చకూడదని చెప్పేసి, లేడీస్ రావాలి అని చెప్పేసి హైకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కానీ, అంటే ఈసారి అయితే బంగారు మాయమైపోవడం కానీ, ఆ 4 కిలోలు అసలు అది అంతుపట్టడం లేదు, ఎవరు తీసుకున్నారో ఏంటో అని చెప్పేసి దాని గురించి విచారం లేదు. ఏంటిది అసలు, ఎందుకు హిందుత్వం? అది ఒక మాట చెప్తానే, మంత్రం చెప్పేసి, కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఎప్పుడో చిన్నప్పుడు మీకు కథ గుర్తుందా, బంగారం ఎవరో దాచిపెడితే స్నేహితుడి దగ్గర, మర్యాద రామన్న కథల్లో ఎక్కడో, అవి ఎలకలు తినేసినాయి అని చెప్తాడు. మర్యాద రామన్న దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తారు, బంగారం ఎలకలు తింటాయా? తినవు కదా. తినవు. వాడు అబద్ధం చెప్పాడు. సరే, ఈయన దానికి పరిష్కారంగా ఇంకొక సలహా చెప్తారు. వాడికి సంబంధించి వాడిని అలా అదే టిట్ ఫర్ టాట్. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరు పరిపాలిస్తున్నారు అది మనం చూడాలి. అయ్యప్ప స్వామి యాత్ర జరగడం వలన కొన్ని 100 కోట్లు 1000 కోట్లు కేరళ గవర్నమెంట్కి వస్తుంది. కానీ ఫెసిలిటీస్ చాలా దుర్భరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాదు కాబట్టి, పరిపాలకులు హిందువులు కాదు కాబట్టి, హిందుత్వానికి వ్యతిరేకమైనటువంటి మతాల వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు గుళ్ళో బంగారం పెట్టి గుళ్ళే మింగేస్తారు. పెద్ద అందులో పెద్ద టాపిక్కే ఉంది. స్వామివారికి అరవణ పాయసం అని ఒకటి తెలుసు కదా, బ్లాక్ కలర్, అది తయారు చేయడానికి కాంటాక్టు ముస్లింలకు ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు. సో వాళ్ళు పాపం వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కదా, అదో ఉమ్మేయడమో ఇంకోటి ఏదో కలపడమో ఏదో ఉంటుంది. సో కాబట్టి మన ధర్మనాశనం చేయడానికి కంకణబద్ధులైనటువంటి వారు పాపం రాజకీయాలు అక్కడ చేస్తున్నారు. శంకర్లు పుట్టిన చోట ఇటువంటి శంకరజాతి ఉన్నప్పుడు బంగారం పోవడం పెద్ద విషయం ఏముంటుందంటే పెద్ద టాపిక్ ఇది.
కానీ ప్రతి సంవత్సరం అనేది కూడా ఏదో ఒక ఇష్యూ ఇదే టైంలోనే రైజ్ అవ్వడం అనేది దాని వెనకలు ఉన్న అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నాన్న ఇప్పుడు ఈ దేశాన్ని ఆక్రమించాలంటే హిందుత్వం వీక్ కావాలి. హిందుత్వం వీక్ కావాలంటే ఇలాంటి పొరంబోకు పని ఏదో ఒకటి చేయాలి వాళ్ళు. అట్లా ఇప్పుడు అయ్యప్పస్వామి మీద ఉండేటువంటి ఆ భక్తి అది పాడైపోవాలి అంటే ఇలాంటి ఇష్యూలు. అప్పుడు చూశారు కదా, ఇప్పుడు ఆ గుళ్ళోకి ఎవరు రాకూడదు? ఈ స్త్రీలకి కొన్ని రోజులు 4-5 రోజులు నిషేధ కాలం ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే రాకూడదు. ఆడపిల్లలు 10 ఏళ్ళలోపు పిల్లలు రావచ్చు, 50 దాటిన వాళ్ళు రావచ్చు. దాని మీద ఇష్యూ చేసింది ఎవరు? నాన్ హిందూస్. దాని మీద కోర్టులో కేసు వేసింది ఎవరు? నాన్ హిందూ. ఇంకా అంటికంటే జోకి ఏంటంటే తీర్పిచ్చింది లేడీస్ కాకుండా మగోళ్ళు. అర్థమైందా? 5గురేమో బెంచ్ ఉండాడు అప్పుడు. ఆ బెంచ్లో ఒక లేడీ ఉన్నారు. ఆవిడ సార్ ఇలా చేయకూడదండి అని చెబితే నీకేం తెలదు, స్త్రీల విషయం స్త్రీలకు తెలదు, ఈ స్త్రీగాళ్ళకి తెలుసు. అది అలాంటి వాళ్ళందరూ తీర్పులు ఇచ్చే ప్లేస్లో ఉండడం, సమాజాన్ని అల్లకల్లోలం చేయడం. ఇప్పుడు మనకి ఎన్ని తెలుసా నీకు? మొత్తం మన దేశంలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో తెలుసా నీకు? లక్షల్లో ఉన్నాయి. 5 కోట్ల. కానీ ఈ ఓయో బ్యాచ్ గల్లీలు అంటే ఎలా ఈ దేశాన్ని ఈ దేశపు అస్తిత్వాన్ని నాశనం చేయడంలో ఏదో పోనీ కమ్యూనిస్టులు అలా ప్రయత్నించారంటే ఒక అందం వాళ్ళ భావజాలం ప్రకారం. కాంగ్రెస్ వాళ్ళు ప్రవర్తించారంటే అది విదేశీ పార్టీ, కమ్యూనిస్టు విదేశీ పార్టీ. పోనీ ఏదో క్రైస్తవులు ముస్లిమ్స్ ప్రవర్తించారంటే అది విదేశీ మతాలు. అలా ప్రవర్తించడం న్యాయమే. ఇప్పుడు మన ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళు నలుగురు ప్రయత్నించడం సహజంగా వాళ్ళ మస్తకాల పుస్తకాలను బట్టి న్యాయమే. కానీ బీయింగ్ ఏ జడ్జ్ షుడ్ నాట్ హ్యావ్ గ్లడ్జ్ కదా. పెద్ద మనిషిలా ఉండాలి కదా. ఏదో పరమానంద శిష్యుల కథలో పెద్ద మనుషుల్లా ఉండకూడదు. వాళ్ళు అంటారు ఒరే పెద్ద మనుషులు అంటే వీళ్ళేరా అంటారు కదా. ఆ పెద్ద మనుషులు ఇప్పుడు పెద్ద మనుషుల్లా ఉన్నారు. అది మన దురదృష్టం. అయితే ఈ దురదృష్టానికి కారణం బాధ్యత లేనటువంటి, బాధ్యత తీసుకోనటువంటి హిందువులు. హిందువులు బాధ్యత తీసుకుంటే చాలా పనులు చక్కబడతాయి, చాలా తీసుకోవట్లేదు అంతే. అంటే ఎలాంటి విషయాల్లో మన హిందువులు బాధ్యత తీసుకోవాలి అని మీరంటారు? నేను ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడే పడుకోవాల్సి వచ్చింది అనుకుందాం, మనం తడిగా ఉంది అనుకుందాం, ఏం చేయాలి? చూస్తాం ఏదో క్లాతో మ్యాటో లేకపోతే ఆ కుర్చీకి ఉండదు, ఏ సొల్యూషన్ ఈ రాత్రి గడవాలి, పొద్దున్న వరకు ఉండాలి. ఈ సొల్యూషన్ ఏంటి? ఓ క్లాత్ కదా. అలా ఈ దేవాలయాల విషయం కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ తడి తొడవడానికో గొడ్డను వెతుకుతున్నావా లేదా? ఇలా 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 చూస్తున్నాం. అలా ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది. ఇప్పుడు మన దేవాలయాల మీద మాత్రమే తీర్పులు ఇచ్చేటువంటి కోర్టులు ఎవరో కేసు వేశారు మసీదులలో ఆడవాళ్ళ ప్రవేశం గురించి. లేదు తీర్పు ఇచ్చారు. వాళ్ళ మత విషయాల్లో మనం వేలు పెట్టకూడదు అన్నట్టు. ఇప్పుడు సెక్యులరిజం అంటే ఏంటి? ఎందులోనూ వేలు పెట్టకూడదు కదా. ఎందులో వేలు పెట్టకూడదు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఏంటండి? వాచ్ డాగ్, నాట్ బైటింగ్ డాగ్ కదా. సో ఎవరైతే ధర్మనిష్ట లేదో, న్యాయనిష్ట లేదో అటువంటి వాళ్ళు పొజిషన్లో ఉండటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ పొజిషన్లో నువ్వు కూర్చో, నువ్వు మీన్స్ హిందూ కూర్చో, సెట్ అయిపోతుంది అంతే. ఏమన్నా సింపుల్. అలాగే దీపావళి వచ్చిందంటే ఖచ్చితంగా ఢిల్లీలో క్రాకర్స్ కాల్చకూడదు అండ్ దాంతోపాటు కూడా సో ఎప్పుడూ లేనిది ఈ టైంలోనే ప్రత్యేకంగా మన హిందూ పండుగలకు మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది. మరి దాని గురించి ఏమంటారు? మరి ఈసారి ఏమన్నా మార్పు ఏమన్నా రావచ్చు? లేదు నాన్న, నేను చెప్పానుగా పొజిషన్లో నువ్వు కూర్చునేంతవరకు ఆ పొజిషన్ వాళ్ళు ఇలాగే ఉంటారు. ఓకే. ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం ఒక్కరోజు దీపావళితో సెటిల్ అయిపోద్ది అంతే కదా. జనవరి 1కి టపాసులు కాల్చితే ఆక్సిజన్ పుడుతుంది తెలుసా? నీకు తెలీదా? తెలుదా నీకు? తెలీదు. జనవరి 1కి కాల్చేటువంటివి, పుట్టినరోజుకి కాల్చేటువంటివి, పార్టీలు ఫంక్షన్లో కాల్చేటు ఆ టపాసుల్లోంచి
ఆక్సిజన్ పుడుతుంది. దీపావళికి కాల్చే టపాసుల్లోంచి మాత్రమే పొల్యూషన్ వస్తుంది. అది ఆ పొల్యూటెడ్ మైండ్స్ యొక్క మెంటాలిటీ. ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ ఒకసారి చూస్తూ ఉంటే ఈ భక్తి అనేది తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా లేకపోతే పెరుగుతుంది అనుకుంటారా? భక్తి చాలా పెద్ద పదము. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే యంగ్స్టర్స్లో ఇది పెరుగుతుంది. యంగ్స్టర్స్లో ఇది పెరుగుతుంది, ఇది ఆనందకరం. ఎప్పుడైతే యువతలో భక్తి పెరిగిందో సహజంగా సమాజంలో క్రైమ్ రేట్ అది తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. అది లేనప్పుడు ఏమవుతుందంటే, నిన్న ఏదో వార్త చదివాను ఫేస్బుక్లో ఎక్కడో, ఒక ఇద్దరు పిల్లల తల్లి రీల్స్ చూస్తూ వాడు ఎవరికో అట్రాక్ట్ అయ్యి విజయనగరం నుంచి నరసరావుపేట ఎక్కడికి వచ్చేసి ఆ పిల్లల పాపం పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీసులు చూస్తున్నారు. పెద్ద మనుషులు వచ్చి చెప్పినా ఆవిడ వినలేదు. అలా ఒక తల్లి దిగజారిపోవడం మనం ఊహించగలం. తల్లికి పిల్లల కంటే ఎవరు ఉండరు కదా. వాడెవడో రీల్లో పరిచయం అయిపోయి, మనం ఇంతకుముందు కూడా చాలా విన్నాం. విశాఖపట్నంలో పాపం భర్త చెప్పాడంట, వాడు ఆల్రెడీ ఆవిడ తప్పుటడుగు వేస్తే కూడా ఫోన్లే జరిగితే జరిగింది, ఇద్దరు పిల్లలు జరిగింది, దాన్ని వదిలే మనం జీవితం ప్రశాంతంగా గడుపుదామంటే ఆ ప్రియుడితో ఈవిడ కలిసి ఆయన్ని చంపేసింది పాపం. ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్లో హనీమూన్కి వెళ్తే ఇంకొక ఆవిడేమో డ్రమ్ములు. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పెంపక లోపం. ఇప్పుడు చదువు అనే పేరుతో అందరినీ గాలికి వదిలేస్తున్నారు. ఈ చదువు రావట్లేదు, ఇవి అక్కర్లేనన్నీ వస్తున్నాయి. ఇప్పుడు నాలెడ్జ్ ఉంటే ఏమవుతుంది, ఇది నేను కాదు, అది జ్ఞానం. ఇది నేనే, ఇది అజ్ఞానం. ఈ అజ్ఞానం దండిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, వాడితో సుఖపడదాం. మొన్న పిల్లని చంపేసింది తల్లి. ఇంకెవరు చెప్పుకోవాలి? కాబట్టి జ్ఞానం అనేది పంచబడాలి. ఆ జ్ఞానం భౌతికతలో ఉంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ, ఆచార్యదేవో భవ. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, ముచ్చోర్మ అమృతంగమయ. ఇటువంటి జ్ఞానం పంచబడాలి. ఈ దేశం ఎంత గొప్పదో చెప్పబడాలి. ఇవేం లేకపోతే ఈ ఆడపిల్లలు ఎలా తయారంటే వాళ్ళు తయారవుతారు, మగపిల్లలు అలాగే తయారవుతారు. హాయ్ బ్రో అని కళ్ళు ఎగరేస్తారు. ఎక్కడో జీవితం ముగిసిపోతుంది. ఎంత వాల్యుబుల్ బాడీ ఇది, మళ్ళీ వస్తుందా? ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు? ఈ బాడీ అసలు ఏ పర్పస్తో వచ్చింది? ఏ స్పృహ లేకుండా, సోయి అంటారు కదా, ఆ సోయి లేకుండా సోది చెప్పుకుంటూ రాత్రి 1 గంటకి 2కి 3కి కొండ బిర్యానీ తింటూ ఎక్కడో అలా నాశనం అయిపోతున్నారు. అలా కాకూడదంటే జ్ఞానం ఉండాలి. ముందు అమ్మా నాన్నకి జ్ఞానం ఉండాలి, అప్పుడు పిల్లలకు వస్తుంది. ఓకే. కాబట్టి అన్నిటికీ సొల్యూషన్ నాలెడ్జ్. ఆ జ్ఞానం పంచబడాలి. ఆ జ్ఞానం భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది, రామాయణంలో ఉంది. రాముడు చూడండి, ఆ చైర్లో కూర్చోవడానికి అనౌన్స్మెంట్ అయింది, రాత్రికి మొత్తం తిరగబడిపోయింది. పొద్దున్న ప్రకటన, రాత్రికి విఘటన. రాముడు ఎందుకు అని అడగలేదు. అలాగే నాన్నగారు అన్నాడు, అడవికి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు ఒక ఉపాయం కూడా చెప్పారు, నిన్ను చూడకుండా నేను ఉండలేనురా, అలాగని మీ పిన్నిని ఎదిరించలేను, నువ్వు నన్ను జైల్లో పెట్టి అప్పుడు ఇంకెవడు మాట్లాడు, మీ పిన్ని కూడా భయపడుతుంది, అప్పుడప్పుడు వచ్చి నన్ను పలకరించు. మంచి ఐడియా, బాగుండలే? ఎవరికైనా నచ్చుద్ది, రాముడికి నచ్చదు. ఎందుకని? ధర్మం వైపు అడుగు వేయాలనుకున్నాడు కాబట్టి. నాన్నగారు 14 ఏళ్ళు 14 నిమిషాల్లో గడిచిపోతుంది, మీరు కూర్చోండి నేను వస్తాను అని కోరి అడవులకి వెళ్ళాడు. ధర్మం. ఆ ధర్మం అంటే ఎంతమందికి తెలుసు? ప్రతిదానికి అబద్ధం ఆడేసేది, ప్రతిదానికి ఏదో అనుభవించేద్దామని పరుగులు పెట్టేసేది.
కానీ మనం పరుగు పెట్టవలసింది పరమాత్మ వైపు. మనం నిద్రపోతామా, కళ్ళు వస్తాయి కదా. కళ్ళు ఎందుకు వస్తాయంటే మనం పూర్తిగా నిద్రపోలేదు కాబట్టి. కళలు ఎందుకు వస్తాయి? పూర్తిగా నిద్రపోలేదు కాబట్టి. నిద్రపోలేదు కాబట్టి వస్తాయి అంతే. ఇప్పుడు చూడు, నువ్వు కావాలితే చాలా టైర్డ్ అయిపోయావు, రెస్టే లేదు, పొద్దున్న 3కి లేచావు, రాత్రి 12, 1 గంట అయిపోయింది, నువ్వు తిరుగుతూ ఉన్నావు, ఏదో పనిలో ఉన్నావు, ఫైనల్గా బాయ్ అలా పడిపోయావు. నీకు అసలు ఒళ్ళే తెలీదు. నువ్వు లేచాకేమంటావు? అబ్బా నాకు ఒళ్ళే తెలియలేదురా అంటావు. అప్పుడు నీకు కళ్ళ కూడా రావు. ఆ స్థితి ఏమిటంటే ఈ జీవుడు పరమాత్మతో కూడి పడుకుంటాడు. పరమాత్మ అంటే ఏంటి? ఆనందం. అందుకే నిద్ర లేచాక చూడు మనం భలే రిలాక్స్గా ఉంటాం కదా. అంటే పరమాత్మతో కూడి ఉంటే మనం రిలాక్స్గా ఉంటాం. పరమాత్మతో ఎప్పుడూ కూడి ఉండొచ్చు, నిద్రతోనే కాదు, జపం చేస్తూ, చదువుతూ, వింటూ, చర్చిస్తూ. భాగవతోత్వం అంతా అలాగే ఉండేవారు కదా. అంతే కదా. అంటే ఈ మధ్యకాలంలో మీరు అంటే పంచే జ్ఞానం కానీ అన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు దానికి తగ్గట్టు మీరు కూడా మారి చెప్తున్నారనిపిస్తూ, దానివల్ల ఎప్పుడైనా రీజన్ ఏంటి? మీ ప్రశ్నకి సమాధానం, అమ్మ పసిబిడ్డలకి సెర్లాక్ అంటారు కదా, అది కలిపి అందులో పాలు ఏదో కలిపి ఆ స్పూన్తో అలా కొంచెం కొంచెం పెడుతుంది. అవునా? ఎందుకు? వాళ్ళకి అన్నం అది పెట్టకూడదు, అరగదు కదా. అవును. వీళ్ళంతా పసిపిల్లలు లాంటి వాళ్ళు, అలా మెత్తగానే పెట్టారు. అవునా? ఆవకాయ అన్నం పెడితే కారం. అందువలన ఈ కాలం పిల్లలకి, చెడ్డ పిల్లలు కాదండి, ఈ కాలం పిల్లలు అందరూ చెడ్డోళ్ళు కాదు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎంతమందో బంగారు తల్లులు ఉన్నారు, ఎంతోమంది బంగారు కొండలు ఉన్నారు. ఇప్పుడు ఎవరో పిల్లోడు ఏదో సమస్య వాళ్ళ ఊళ్ళో ఫోన్ చేశాడు, ఏం కాదు నాన్న జపం చేయనా నాన్న, ఎన్నిసార్లు చేయాలి గురువుగారు అని అడిగాడు. అంటే వాడు చేసే ఉద్దేశం ఉండబట్టే కదా 108 సార్లు చేయనానని చెప్పాను. దేవుడి దగ్గరే నిలబడి చేయాలా అండి అన్నాడు. కాదు నన్ను మేడకి కూడా చేయొచ్చురా అని చెప్పాను. అంటే చెబితే వింటున్నారు, మార్పు వస్తుంది, కానీ చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అది దురదృష్టకరం. బోధకులు లేరు. బోధకులు పెరిగితే సాధకులు పెరుగుతారు, సమాజం బాగుంటుంది. మీ సాంగ్ ఒకటి బయటికి కూడా వచ్చి అందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటి సార్? ఇంకోటి రెడీ అయింది, ఇవాళే వచ్చింది. ఈ కొద్ది రోజుల్లో దాన్ని రిలీజ్ చేస్తాం. అది కూడా సేమ్ ఆ టైప్లోనే ఉండబోతుందా, కొంచెం వ్యంగ్యంగా కానీ? అలా కాదు. మనం ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100వ జయంతి జరుగుతుంది. ఈ సందర్భానికి తగ్గట్టు ఉంటుంది. కొంచెం చెప్తానే. ఓకే. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్తమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. అసలు మీ గోల్ ఏంటి గురుగారు? ద ఫైనల్ గోల్? మంచి ప్రశ్న నాన్న. గోల లేకుండా ఉండడమే గోల్. గోల లేకుండా అసలు జీవితం అనేది ఉంటుందా? అంటే ఇప్పుడు నాకు జ్యూస్ తెచ్చారు, తాగడానికా పారబోయడానికా? తాగడానికి. అదే నా గోల్. తాగండి, జీవితాన్ని ఆస్వాదించండి, కానీ అది బయట లేదు, లోపల ఉంది. లోకంలో మన అవసరం ఎంతవరకు అంతవరకు లోకం వైపు చూడాలి, మిగిలిన టైం అంతా లోపల చూడాలి. పొద్దున్న బోల్డ్ మంది వచ్చారు, ఇలా సైకిల్ చేసి కూర్చోమని నేను ఆదిత్య హృదయం చదువుకుని, భగవద్గీత చదువుకుని, శిష్టాష్టకం చదువుకుని, దేవుడికి హారతి ఇచ్చి, హోమం చేసి, బోల్డ్ పుస్తకాలు చదివి, వాళ్ళతో చదివించి, ఇదంతా ఏమిటి? అంతర్ముఖం, లోపలికి తిరగడం. లోపలికి మనం తిరగలేదనుకోండి, లోకంలో మనం వచ్చిన పర్పస్ లేదు. కాబట్టి మన పుట్టుక, హిందీలో మాట విన్నారా? జిందగీ నమిలేగా దోబారా. మళ్ళీ వస్తుందా ఏంటి? కాదు. అన్నమయ్య బాధపడతాడు, ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి
నీ చిత్తంబికను విడువను ఆహారంబును విడువను ఇంద్రియ భోగము విడువను నా లంపటము మాధవ నీ మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద నాచారంబును విడిచెద వైరాగ్యంబును మాధవ నీ మాయా తగిలద బహుళంపటముల తగులద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా నగి 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 నిన్నే నమ్మితి శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా అంటే విచ్ ఈజ్ నాట్ దేర్. ఓకే, అది మాయ. ఏం చెప్తున్నాడు? మన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. తగిలద బహుబంధంబుల తగిలద బహుళంపటముల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. నువ్వు దేనికి పుట్టావు? మోక్షం పొందడానికి పుట్టావు. అది మానేసేసి ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరైతే పుట్టిన చచ్చిపోవట్లేదా? ఇంటర్మీడియట్ అబ్బాయికి హార్ట్ అటాక్ రావట్లేదా? 6 ఏళ్ల పిల్లోడికి షుగర్ రావట్లేదా? 4 ఏళ్ల పిల్లోడికి 4 కళ్ళజోడు రావట్లేదా? కాబట్టి మనం సీరియళ్ళు చూస్తున్నాం కానీ సీరియస్గా తయారవట్లేదు. బెంగ లేదు, చచ్చిపోతామనే స్పృహ లేదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామనే ఇంగితం లేదు. అందువల్ల ఏదో అదేదో సినిమా పాట, ఎంతో చిన్నది జీవితం అలా గడిపేస్తున్నారు. కానీ కాలం ఆగదు కదా నాన్న, కాలం ఆగదు. కోవిడ్ వచ్చింది, ఎందరో మరణించారు, కాలం పట్టిపోయింది కొందరు, అలా తుఫాను పట్టిపోతుంది. అలా కాలంలో మనం వెళ్ళిపోతాం ఏదో కారణం చేత. అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు, కాసేపు వెయిట్ చేసి నువ్వు వచ్చిన పని చేస్తున్నావు కదా. ఇప్పుడు సెలవు చూసుకుని వీళ్ళందరినీ సర్దేయమంటే వీళ్ళందరూ నీ వంక ఎలా చూస్తారు? ఎందుకు వచ్చింది అనుకుంటారు కదా. అలా మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఓ పర్పస్. ఆ పర్పస్ ఏమిటంటే మోక్షము. ఆ మోక్షం రావాలంటే ఏం చేయాలో భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాల్లో ఉంది. మన వాళ్ళు చదవాలి. అయ్యో, ఇతర దేశాల్లో చూడండి, మన ఆస్ట్రేలియా వెళ్ళాను, వాళ్ళు ఎంత బాగా రెస్పాన్స్ అవుతున్నారు. మేము హెలికాప్టర్ ఎక్కడానికి వెళ్ళాం. యు ఆర్ ఫ్రమ్ హరే కృష్ణ అన్నాడు అతను, ఆ పైలట్. ఎస్ అన్న, ఐ నో యు ఆర్ వేరింగ్ తిలక్ను, ఐ లైక్ యువర్ ప్రసాదం, హరే కృష్ణ. ఆనందపడ్డాడు అతను. అని పేరు జాన్ ఏదో అని చెప్తున్నా. చిత్రం ఏంటంటే అక్కడ పుట్టిన వాళ్ళు లేకపోతే క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు అక్కడ. నువ్వు ఒక కంపెనీలో పనిచేసావు, ఆ కంపెనీ నీకు నచ్చలేదు, తొక్కల కంపెనీ అని దాన్ని వదిలేసావు, రిజైన్ చేసావు. వాళ్ళు నీకు క్వార్టర్స్ ఇచ్చారు, ఏం చేయాలి? నువ్వు వదిలేసి వెళ్ళాలి. అబ్బే, క్వార్టర్ కావాలి, రాత్రికి క్వార్టర్ కావాలంటే. కాబట్టి నువ్వు దేన్ని వ్యతిరేకిస్తున్నావో దాన్ని వాడకూడదు. ఇప్పుడు జోక్ చెప్తానే. ఇలా అనగానే, ఒరే రాధా మనోహర్, నువ్వు మా క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు వాడుతున్నావు అంటాడు. ఈడు క్రైస్తవుడు అని ఎవడు చెప్పాడు? ఈడు శ్రీనివాసరావు. సో కాబట్టి ఇక్కడ మన పాయింట్ ఏమిటంటే భగవద్గీతలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకం ఏంటది? యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. సంజయుడు చెప్తున్నాడు, ఎక్కడైతే సకల యోగీశ్వరుడైన కృష్ణ భగవానుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుద్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో, అక్కడ తప్పక సంపద, విజయము, నీతి వర్ధిల్లును అంటాడు. ఏముండాలి? మొరాలిటీ. మొరాలిటీ లేనప్పుడు ఏ మతం అయితే ఏమిటండి, మాకు అక్కర్లేదు కదా. సో కాబట్టి మొరాలిటీ లేనటువంటి మతాలే మన దేశాన్ని మొరాకోలా తయారు చేస్తాయి, ఎప్పుడు మొరుగుతూ ఉంటాయి. కాదు గురుగారు, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, సో ఇలా చెప్పడము, జ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్ళిపోవడం అంటే దీని వెనకల అంటే ఇంత పబ్లిసిటీ చేయడం వల్ల, రావడం వల్ల అని కానీ ఒక రాజకీయ కోణం ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు. మరి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే రాజకీయ కోణం అంటే మీరు రాజకీయాల్లోకి రావాలి, వచ్చే అవకాశం ఉంది ఇలా అని. ఈ ప్రశ్న ఆల్రెడీ 2-3 ఏళ్ల క్రితం అడిగారు. ఇప్పుడు
మీరు అన్నదే అనుకుందాం. నాలాంటి వాడు ఎవడన్నా నిలబడితే కనీసం మన వాళ్ళు ఏమైనా వార్డు మెంబర్ కన్నా అవుతుందంటావా? నాకు ఆశ లేదు, అది పక్కన పెడదాం. ఒకవేళ నిలబడితే మాత్రం అది అవుతుందా? సో నాకు అసలు అలాంటి ఉద్దేశాలు లేవు. హిందువులు ఎడ్యుకేట్ అవ్వాలి, హిందువులు ప్రశ్నించాలి, హిందువులు మారాలి, హిందువులు మాట్లాడాలి. ఈ ఋషిభూమిని, వేదభూమిని, ధర్మభూమిని, కర్మభూమిని, పుణ్యభూమిని, ఈ నీచ్ కమీన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రక్షించుకోవాలి. లేకపోతే మన పండగలు వస్తే ఆర్టీసీ రేట్లు పెరుగుతాయి, మన పండగలు వస్తే గుళ్ళ దగ్గర రేట్లు పెరుగుతాయి. ఒక్క గుడ్ న్యూస్ చెప్పి నేను ముగిస్తాను. అదేమిటంటే మొన్న వేరే ఏదో ఒక చిన్న వీడియో చూశాను. దుర్గమ్మ గుడికి మొన్న నవరాత్రుల్లో లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మంది వచ్చారట, కానీ హుండీ మాత్రం తగ్గింది. ఎందుకంటే హుండీలో వేయకండి అని చెప్తున్నాను నేను. మరి దీపావళి వస్తుంది, మరి దీపావళి టైంలో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మన హిందువులకి మీరేం చెప్తారు? దీపావళి వెలుగు వైపు నడిపించేటువంటి పండుగ. దీపాలు వెలిగించాలి, అలాగే మనలో జ్ఞానజ్యోతిని వెలిగించాలి. మన అజ్ఞానాన్ని కాల్చడానికి సమిదగా ప్రమిద మనకు ఒక రూపం. చీకట్లోంచి వెలుగులోకి వెళ్ళాలి. తమసోమ జ్యోతిర్గమయ అనే దానికి ప్రతీకగా దీపావళి జరుపుకోవాలి. క్రాకర్స్ అవి కాల్చాలి, అల్లరి చేయాలి, ఆనందంగా ఉండాలి, కానీ ప్రమాదం కొని తెచ్చుకోకూడదు. అలా నాకు బాల్యంలో ఒక గుర్తు, ఒక ఆయన కంట్లో తారాజువ్వ పడిపోయింది, ఆయన కొండిపోయింది. సో అలాంటి ప్రమాదాలకు గురిక ఇంకొక పిల్లోడు ఏదో కాలు చేతులు పోయినాయి. ఇలా చాలా ఇలాంటివి ఏమి కాకుండా అల్లరి బాగా నేను కూడా కలుస్తాను, బాగా తగలేస్తాను, అనుమానం ఏం లేదు. రచ్చ రచ్చోపియా అలా చేస్తాం. కాబట్టి దీపావళి టపాసులు కాల్చండి, ఆనందంగా ఉండండి. కానీ ఒక్క పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం హిందీలో దేకండి. అంటే ఏంటి హిందీలో దేకు అంటే ఏంటి చూడమండి. దీపావళికి యాడ్ ఇచ్చారు ఏదో కంపెనీ వాడు. దీపావళి ఎవరి పండుగ? హిందువుల పండుగ. కానీ అందులో ఉండే ఒక స్త్రీ బొట్టు ఉండదు. చదవుతుందా? ఇప్పుడు మల్బార్ అని ఒక గోల్డ్ షాప్ ఉందండి, అతని దగ్గర అందరూ కొంటుంటారు హిందువులు. అతను స్కాలర్షిప్లు ఎవరికి ఇస్తారు అడుగు? ఓన్లీ వాళ్ళ మతం వాళ్ళకే ఇస్తాడు. కాబట్టి కొనేవాళ్ళు ఆలోచించాలిగా కదా. లులు అని పెడతారు, అదో షాపింగ్ మాల్ ఇక్కడ కూడా పెట్టారు కదా. సో అందులో ఉద్యోగాలు 20% హిందూ అమ్మాయిలకి ఇస్తారు. ఎందుకు? వాళ్ళను వాళ్ళ మతంలో చేర్చడానికి. అంతే. మత మార్పిడి కేంద్రం లులు షాప్స్. అది ఉద్యోగ కేంద్రం కాదు. అదైందా? లవ్ జిహాద్లో లవ్ 0%, జిహాద్ 100%. కాబట్టి దీపావళి కన్నా జ్ఞాన దీపాలు వెలిగి మన వాళ్ళు ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి, కొంచెం హిందీలో దేకాలి, లేదా తెలుగులో దేకడానికి సిద్ధంగా ఉండాలి. ఇంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.